అంటే పొలిటికల్ గా ఎదుగుతారు అని ముందే వాళ్ళు భయపడి ఇలాంటివి చేస్తారంటారా సార్ మరి? అంతే, దాడి చేయటమే. అంటే ఇప్పుడు ఎందుకంటే మొన్న చూసినట్టయితే తన సభలకి కిక్కిరిసిపోయే జనాలు రావడం అండ్ దాని మీద చూసుకున్నట్టయితే కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి. సో ఇట్లాంటి అంటే జనవాహిని చూసేసి వీళ్ళు అప్పుడే భయపడుతున్నారా? అంటే పర్సనల్ గా వాళ్ళు అటాక్ చేయదలుచుకుంటే, అంటే ఇతను మనకు వ్యతిరేకంగా ఉంటాడు అనిపించినప్పుడు సినిమాలు మాత్రమే కాదు, వాళ్ళకి సంబంధించిన ఆస్తుల మీద కూడా దాడులు జరుగుతాయి. జరిగింది కదా సార్. అంటే ఇది విజయవాడలో కళ్యాణ్ చక్రవర్తి కపర్ది అని ఒక 2 సినిమా హాళ్ళు ఉండేవి కలిసి. ఆ 2 సినిమా హాళ్ళు ఎన్టీ రామారావు గారు. అయితే అంతకు ముందు ఆ సినిమా హాళ్ళు ప్రారంభమై దాదాపు 15 ఏళ్ళు నడిచిన తర్వాత, అప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాను అని ప్రకటించిన తర్వాత అప్పుడు ప్రభుత్వానికి ఒక లైట్ వెలిగింది. అదేంటంటే అక్కడి నుంచి 2 సినిమా హాళ్ళు ఉంటాయి. అంటే రామా టాకీస్ అని ఇంకో థియేటర్ ఉంటుంది, ఈ కాంప్లెక్స్. ఈ రెండిటికి కామన్గా ఒక వాల్ ఉండేది. ఈ 2 థియేటర్ల మధ్యలో నుంచి విజయవాడ మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉంది అనే విషయం ఆ సినిమా హాళ్ళు 15 సంవత్సరాలు నడిచిన తర్వాత ఈయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిలబడబోతున్నాను అని చెప్పిన తర్వాత అప్పుడు ప్రభుత్వానికి గుర్తొచ్చింది ఈ మధ్యలో ఒక రోడ్డు ఉండాలి అని. వచ్చి పగలగొడతామంటే ఆయన చెప్పాడు, నేనే పగలగొట్టుకుని మీకు వేయిస్తాను, నో ప్రాబ్లం అని మార్కింగ్ చేయించుకుని ఆయనే పగలగొట్టి వదిలేశాడు. ఆ రోడ్డు ఎందుకు వాడరు ఇప్పుడు, ఊరికనే ఉంటుంది ఆ రోడ్డు అంతే. ఇప్పటికీ ఆ రోడ్డు ఉంది. అంటే ఆ థియేటర్లో ఆయన తమ్ముడికి వెళ్ళిపోయిన త్రివిక్రమరావు గారికి, ఆయన అక్కడ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ చక్రవర్తి మొన్న ఈ సినిమాలో యాక్ట్ చేసాడు కదా, ఆయన ఇప్పుడు అవి 2 పగలగొట్టి ఏదో కాంప్లెక్స్ కడుతున్నాడు, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాడు. ఆ రోడ్డు మాత్రం వాడరు ఎవరు, అటు రామా టాకీస్ వాళ్ళు వాడరు, వీళ్ళు వాడరు. ఇప్పుడు వాడతారేమో కాంప్లెక్స్ కట్టిన తర్వాత వీళ్ళకి పార్కింగ్కి దానికి ఉపయోగపడుతుంది అది. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి చరిత్రలో. అలాగే ఎంజి రామచంద్రన్ని కూడా హుక్ చేయటం కోసం ఆ రోజుల్లో రిక్షాకారన్ సినిమా మీద అలాంటి ఆరోపణలు చేశారు. ఇది జరుగుతున్నటువంటి చరిత్రే. కానీ ఇప్పుడు విజయ్ సినిమా మీద ఇలాంటి అటాక్ చేయటం వెనకాల వాళ్ళ వ్యూహం వేరు. వాళ్ళ వ్యూహం ఏంటంటే విజయ్ని బీజేపీ ఈ దాడి చేయిస్తోంది అనేది కూడా జనంలో ప్రచారం కావాలని బీజేపీ ఉద్దేశం. వాళ్ళు అన్నారు ఈరోజు, మేము సెన్సార్ని వాడుతున్నాము, ఇలాంటి ఆరోపణలన్నీ నిరాధారమైనవి, అనవసరంగా మమ్మల్ని టార్గెట్ చేసి వీళ్ళు డిఎంకే వాళ్ళు అనవసరంగా మాకు రుద్ది మాట్లాడుతున్నారు. ఆ సినిమాలో నిజంగానే అభ్యంతరకరమైన మాటలుంటే సెన్సార్ వాళ్ళు హోల్డ్ చేసి ఉంటారు, అదే తప్ప అందులో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉందనే మాట తప్పు అని భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పింది. అయితే నా అనుమానం ఏంటంటే ఈ రగడ కావాలనే భారతీయ జనతా పార్టీ రేపింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విజయ్ అలా ఉండాలి. విజయ్కి అంటే ద్రవిడ సెంటిమెంట్ తమిళనాడులో ఎక్కువ, కాబట్టి ద్రవిడ సెంటిమెంట్ తాలూకా ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ. ఆ ఓట్ బ్యాంక్ ఆధారంగానే డిఎంకే గెలుస్తూ వస్తుంది. సో ఆ ఓట్ బ్యాంక్ చేల్చాలి అంటే బీజేపీతో అలయన్స్ ఉండకూడదు అతనికి. బీజేపీతో ఏ సంబంధము లేని, బీజేపీతో శత్రుత్వం ఉన్నట్టుగా ఫోకస్ అయిన పార్టీకి ద్రవిడ ఓట్లు చీలుతుంది. అలా విజయ్ ద్వారా డిఎంకే ఓట్లు కొంత చీల్చగలిగితే మిగిలింది వీళ్ళు ఆర్గనైజ్ చేసుకోగలరు. అలా డిఎంకేని కొట్టాలి అనేటువంటి ఒక భారీ ప్రోగ్రాం, ఆ భారీ డిజైన్డ్ ప్రోగ్రాంలో భాగంగానే ఇప్పుడు విజయ్ మీద ఈ దాడులు జరుగుతున్నాయి. అది తెలుగులో బాలకృష్ణ గారితో వచ్చిన సినిమా ఉంది భగవంత్ కేసరి, దాని రీమేకే ఆ సినిమా. ఆ సినిమాలో పొలిటికల్ డైలాగులు ఉన్నాయి, ఆల్రెడీ ట్రైలర్లో అవి కనిపించినాయి, వినిపించినాయి కూడా. ఇది ఇక్కడ అభ్యంతరం కాలేదు, అక్కడ ఎందుకు అభ్యంతరం అవుతున్నాయి అనేది ప్రశ్న. అక్కడ అనుమానం అంటే అక్కడ గొడవ ఏంటంటే వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టాలి విజయ్ అని కాదు, ఈ రచ్చ జరగాలి, విజయ్కి బీజేపీకి గ్యాప్ ఉందని జనాలు నమ్మాలి. అది నమ్మేస్తే మిగిలిన పనులు అయిపోతాయి.
అందుకని వాళ్ళు చాలా సందర్భాల్లో విజయ్ మీద దాడులు చేస్తున్నారు వాంటెడ్గానే. రాజకీయ విమర్శలు చేస్తున్నారు, అలాగే మాట్లాడిస్తున్నారు కొంతమందితో వాంటెడ్గా. ఈ రచ్చంతా జరుపుతోంది డిఎంకేని టార్గెట్ చేసి. రైట్. డిఎంకేకి కూడా అది అర్థమైంది. అంటే ఇప్పుడు డిఎంకేకి అర్థమైన తర్వాతే వాళ్ళు దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆడిస్తున్న నాటకంగా స్టాలిన్ మాట్లాడటం వెనకాల ఉద్దేశం కూడా అదే. అంటే విజయ్కి తను మద్దతు ప్రకటించేస్తే విజయ్ని పిలిచి ఒకసారి మాట్లాడితే కొంత క్లారిటీ వస్తుందని చూస్తున్నాడు ఆయన స్టాలిన్. విజయ్ కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉన్నాడు, దీని మీద ఏమీ మాట్లాడట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. అతనికి అర్థమైంది ఈ రోజు కాకపోతే రేపైనా వచ్చేస్తుంది మనకి సర్టిఫికెట్ అనేది క్లారిటీ ఉంది అతనికి. అంటే పొంగల్ వరకు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవంటారా సార్? చెయ్యొచ్చు. అంటే 1 day బిఫోర్ వచ్చినా కానీ వాళ్ళు ప్రిపేర్డ్గానే ఉన్నారు, థియేటర్లన్నీ హోల్డ్ అయి ఉన్నాయి కాబట్టి చెయ్యొచ్చు. కాకపోతే కొన్ని టెక్నికల్ అంశాలు ఉంటాయి, అంటే ప్రమోషన్ చేయటము ఇలాంటివి డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించిన గొడవ. అంటే బుక్ మై షోలో చూసుకున్నట్టయితే వాళ్ళు చెప్పిన రిలీజ్ డేట్కి అతి పెద్దగా కలెక్ట్ అంటే బుకింగ్ అయిన సినిమాగా ఈ సినిమా ఉంది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. వాళ్ళు పే బ్యాక్ అంటే మళ్ళీ మనీ బ్యాక్ కూడా చేయడం జరిగింది. సో అంటే ఇంత చూస్తున్నా కూడా మళ్ళీ ఇలాంటివి చేయడం అంటే ప్రజల్లో మళ్ళీ ఒక వ్యతిరేకత రాదంటారా? మరి వ్యతిరేకత కాదు, వ్యతిరేకత రావాలనేదే వాళ్ళ ఉద్దేశం కూడా. అంటే బీజేపీ ఇలా చేస్తోంది, ఓకే, అంటే విజయ్ని టార్గెట్ చేస్తోంది బీజేపీ అని జనాలు అనుకోవాలని ప్రయత్నాలని అనుకోవడం కోసమే చేస్తున్న డ్రామా ఇది. రైట్ సార్. వీళ్ళ టార్గెట్ డిఎంకే. రైట్. డిఎంకేని కొట్టడం కోసం బీజేపీకి బి టీమ్ గా విజయ్తో పార్టీ పెట్టించారు. ఇలాంటివి జరుగుతాయి. అంటే చరిత్రలోకి వెళ్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా ఇలాంటి ఆరోపణ ఒకటి ఉంది. చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యం పార్టీ కూడా ఆ రోజున కాంగ్రెస్ కి బి టీమ్ గానే నడిచింది. ఎందుకంటే విలీనం కూడా కాంగ్రెస్ లోనే చేశారు. అంటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పెడుతున్నాను అని చెప్పిన చిరంజీవి గారు మళ్ళీ కాంగ్రెస్ లోనే విలీనం చేశాడు. రెండోది చిరంజీవి గారు పార్టీ పెట్టాలని మొదటి నుంచి కోరిన వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ప్రతి ఎన్నికలకి ముందు ఒక మాట చెప్పేవాడు, అతి త్వరలో చిరంజీవి రాజకీయాల్లోకి రాబోతున్నాడు, పార్టీ పెట్టబోతున్నాడు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ చరిత్ర అంతా మారిపోతుంది అని మాట్లాడేవాడు ఆయన. అలా కరపత్రాలు వేసి పంచేవాడు అక్కడ గోదావరి జిల్లాలో. అందుకని ఈ ధోరణి ఉంటుంది. కానీ విజయ్తో ఈ సెన్సార్ ఘర్షణ ఇది ప్లాన్డ్, ఒక స్కీమ్ ప్రకారం పెడుతున్నారు వాళ్ళు. ఇది ఆయన బీజేపీకి బి టీమ్గా ఉన్నాడు అనేది వాస్తవం. అతన్ని అలా సపరేట్గా ఉంచటం కోసమే ఈ సెన్సార్ గొడవని వాడుతున్నారు. ఇది విజయ్కి ఫేవర్గానే పరిష్కారం అవుతుంది. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.